పెట్టి ఆర్టీసీకి చెప్తారా జవాబు చెప్తారా మీరు జవాబు చెప్తా ఉన్నా ఇలా 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా ఒప్పుకోండి అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్ అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇవాళ యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏమక్కుంది ఎవరు రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసిరో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకోండి మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరుగా ప్రభుత్వం బస్సులు కొన్నది అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కలుగుతా ఉంది ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ సెస్ ₹1 ముట్టలే 4,000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఇవాళ ఆర్టీసీ 7,000 కోట్ల అప్పులతోటి మాకు అప్పచెప్పితే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2,400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ములు 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం మేమేం ఎన్నడే జీవాలు మార్చలే తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలనే పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ను కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 56 లక్షల మందిని ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు అంతేకాదు 3,000 కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు 3,035 మంది ఉద్యోగులకు నియామకం చేసిన అవును అధ్యక్ష ఆర్టీసీ ఇలా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష అవును ఓవర్లోడ్ అవుతా ఉంది కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం కానీ వాళ్ళందరికీ డబుల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష 8 గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమదోపిడి చేయొద్దని మీ దగ్గర బస్సులు ఎక్కడోడలేడు మా దగ్గర 100% ఇలా 95% యాక్టివిటీస్ ఉంది అధ్యక్ష నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటలా ఈ 3 నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి బయటకు పోతాను ఆర్టీసీ ఉంటుందో ఉండనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పిన అధ్యక్ష ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాలి వాళ్ళ బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ఎండీగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ వేసి ఇక దోపిడీ ఎలక్షన్లు అమ్ముకుంటే 50,000 ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం రేటు చూపెట్టిన అధ్యక్ష అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి 2017 నుంచి 21 పిఆర్సీ ఇచ్చిన 21% వాటితో పాటుగా 2013 నుంచి ఉన్నటువంటి బకాయిలు ఎవరిచ్చిన అధ్యక్ష బకాయిలు 280 కోట్లు శాంక్షన్ చేసిన అవును పంపిణీలో జాప్యం జరుగుతుండొచ్చు తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది మిగతా కూడా ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆదరాబాదర అధ్యక్ష డేటు 15వ తారీఖు 29వ తేదీ నాడు వీళ్ళు క్యాబినెట్ చేసి దాని తర్వాత 10 తారీఖున నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష
ఇక వీళ్ళు దీని గురించి మాట్లాడతారు, ముసలి కన్నీరు కాలుస్తారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు? ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు అప్పనంగా అప్పయ్యపినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఇలా తక్కువ ధరలకు అప్పయ్యపి మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఈ రోజు ఇటువంటి పరిస్థితులలో గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరికి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం, ప్రజల రవాణా సౌకర్యం, ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత. మేము ఈ 3 అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు, అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు. ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నారు కానీ బడ్జెట్లో 1500 కోట్లు పెడతారు, 400 కోట్లు కూడా ఇవ్వనటువంటి లెక్క మొత్తంగా వారికి నేను లిఖితపూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇవాళ మేము 2400 కోట్లు మహాలక్ష్మి కింద ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం. 280 కోట్ల బాండ్ రూపంలో 80 కోట్లు ఇచ్చినాం. 21% పిఆర్సీ, 35 కోట్ల అదనం భారం పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్షులు. ఒకసారి వాళ్ళు అడగండి. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ, లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ, ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష? ఆర్టీసీ సంక్షేమం ఆనాడు కనవలేదా? నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతాను వీళ్ళను. అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండీ పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరికి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తాను, తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలనలో ఉంది. వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ చేసి జాప్యం చేసి ఉండొచ్చు. మేము దాని మీద చర్చల ప్రక్రియ ఇతరతర కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు సార్ క్వశ్చన్ అడిగినాక సార్. అధ్యక్ష ఇప్పుడు నేను ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్లు ఇస్తుండు, మరి ఆన్సర్ చెప్పమంటే చెప్తా. నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా నాకు క్వశ్చన్లు ఎత్తుండు, మరి చెప్పమంటే చెప్తా సమాధానం. వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక నిమిషం సార్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. గంగుల కమలాకర్ గారు, శ్రీ గంగుల కమలాకర్ గారు. ఇది షార్ట్ డిస్కషన్స్ కాదు, క్వశ్చన్ అవర్ ఇది. ఎల్ఏ మినిస్టర్ గారు, నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పష్టంగా కులంకుశంగా జవాబు చెప్పడం జరిగింది. మీరు ఇంకేదైనా మీరు రాలేదనుకుంటే వేరే ఫామ్లో రమ్మనండి సార్ అధ్యక్ష. వి విల్ ట్రై టు గివ్ ఇట్. దిస్ ఈజ్ అ క్వశ్చన్ అవర్ అధ్యక్ష. దిస్ ఈజ్ అ క్వశ్చన్ అవర్ అధ్యక్ష. వారికి ఇంకా అదనంగా సమాచారం కావాలనుకుంటే లెట్ దెమ్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫామ్ అధ్యక్ష. లెట్ దెమ్ కమ్ ఇన్ డిఫరెంట్ ఫామ్. దిస్ ఇస్ అ క్వశ్చన్ అవర్. స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఉండాలి. అందుకోసమే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది. దయచేసి ఇంకో 5 నిమిషాలున్నాయి.
గౌరవ శాసనసభ్యులందరి ప్రశ్నలు ఉన్నాయి, మంత్రులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం. కూనమనేని